ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక ఆర్టీఎం కార్డు కూడా ఉంది. ప్రతి ఫ్రాంచైజీ అట్టిపెట్టుకున్న 5 ఆటగాళ్ల కోసం 75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. టీమ్ పర్స్ వాల్యుయేషన్ 120 కోట్లకు పెంచారు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 4-5 ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్లు, 14 కోట్లు చెల్లించాలి. అక్టోబర్ 31 లోపు రిటెన్షన్ జాబితాను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశించింది. దాంతో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ లిస్ట్ పై ఫోకస్ అయితే పెట్టాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ తమ రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అయిన ముంబై ఇండియన్స్ కు సంబంధించిన అనేక ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మ ఆ జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తనను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నట్లు గతేడాదిగా ప్రచారం జరుగుతుంది. మరొక వైపు హార్దిక్ పాండ్యాను కూడా రిలీజ్ చేసేందుకు ముంబై సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్ల విషయంలో ముంబై ఇండియన్స్ ఎలాంటి అధికార ప్రకటన అయితే చేయలేదు. కానీ రోహిత్ శర్మ తనకు కెప్టెన్సీ ఆఫర్ చేసే జట్టులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లను పరిశీలిస్తే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా టాప్ లో ఉన్నారు. వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లాను 4 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మను ఆర్టీఎం కార్డు కింద తిరిగి కొనుగోలు చేయవచ్చు.